హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్ వ్యూయర్స్ టు బీ హానెస్ట్ విత్ శ్రావణి. ఈరోజు మనం ఉన్నాం ఒక ఆర్టిస్ట్గానే కాదు, పెయింటర్, స్కల్ప్టర్ అండ్ స్పెషల్లీ ఈ మధ్య వచ్చిన తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డ్ని డిజైన్ చేసిన రామ్ నాయక్ గారు. లెట్స్ టాక్ విత్ హిమ్. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో రామ్ నాయక్ గద్దర్ అవార్డు ముందు డిజైన్ చేయకముందు, గద్దర్ అవార్డ్ని డిజైన్ చేసిన తర్వాత, సో ఆ చేంజ్ని చెప్పండి మాకు. బాగుంది యాక్చువల్గా. అంటే గద్దర్ అవార్డు ముందు మన పని మనం చేసుకుంటూ వెళ్తాము. రికగ్నిషన్ వచ్చిన తర్వాత, దీని తర్వాత కొంచెం అందరూ అప్రిషియేట్ చేయడము, కొంచెం సెలబ్రేషన్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ కొంచెం చేంజ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ఆర్ట్ టు యూ? అంటే ఆర్ట్ అనేది ఇప్పుడు చూడండి, పెయింటింగ్, స్కల్ప్టింగ్ అండ్ యూ హ్యావ్ మ్యూరల్ ఆర్ట్ ఉంటుంది, యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిరామిక్ ఆర్ట్ ఉంటుంది. సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ యుల్ సీ న్యాచురల్. సో జనరల్లీ ఆర్ట్ అనేది తెలియని వాళ్ళకి బేసిక్గా మీరేం చెప్తారు? ఆర్ట్ అనేది వాట్ ఈజ్ మెంట్ యూ, మీ మాటల్లో. అంటే ఆర్ట్ అంటే చాలామంది చేయలేరు, కానీ అందరికీ ఆర్ట్ ఉంటుంది మైండ్లో. మనం ఏదో ఒక ఆర్ట్ బాడీలో ఉంటుంది. దానివల్ల ఆర్ట్ని రికగ్నైజ్ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా మంచి ఆర్ట్ అంటే ఆ ఆర్ట్ వాళ్ళని ఆలోచింపజేయాలి, ఇన్స్పైర్ చేయాలి అండ్ అమేజ్ ఫీల్ ఉండాలన్నమాట. సో అది ఆర్ట్ అంటే నేను అనుకునేది. ఆర్ట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చూసినప్పుడు ఆర్ట్ గీయాలనే ఫీల్ వస్తుంది. సో లైక్ నేచర్ కానివ్వండి, సీ కానివ్వండి, అలా మీకు ఇన్స్పైరింగ్గా అనిపించేది ఏది? నేచర్. సో వాట్ ఈజ్ లైక్ అంటే ద బ్యూటీ ఆఫ్ నేచర్. ఓకే. వి ఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్. ఓకే. అందరం లైక్ నేచర్, బ్యూటీ ఆఫ్ మ్యాన్ ఆర్ స్కల్ప్టింగ్, ఆర్కిటెక్చర్స్, వాట్ ఎవర్ మ్యాన్ మేడ్ థింగ్స్, ఎవ్రీథింగ్. సో నేచర్లో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్గా ఒక పేపర్ తీసి ఇప్పుడు ఇది చూశాను గీయాలి అనిపించిన ప్లేస్? జలపాతాలు అలాంటివి ఉంటాయి కదా. ఓకే. అలాంటి అంటే వాటర్ అండ్ నేచర్, గ్రీన్ బ్యూటీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా క్యాన్వాస్ పెట్టి ఇలా పెయింట్ గిద్దాం అనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకటి చూస్తారు మీరు, అంటే ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారు, లైక్ అని ట్రిప్ ఆర్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సినిక్ ప్లేసెస్ని మీరు చూస్తుంటారు. మేము చూసేది డిఫరెంట్గా ఉంటుంది, ఆర్టిస్ట్ కళ్ళతో చూసేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఏదైనా చాలా మంచి సినిక్ ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు అది మీరు చూసి వెంటనే గీసేస్తారా, లేదా యుల్ కీప్ దట్ ఇన్ మైండ్, మళ్ళీ మీరు స్టూడియోకి కానీ ఎక్కడికైనా వచ్చి మళ్ళీ మీరు ట్రై చేసి గీసినవి ఏమైనా ఉన్నాయా? అంటే వెంటనే గీయను, ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అవుతాను. అంటే ఇప్పుడు చూడంగానే క్లిక్ చేయడానికి నేను ఒక కెమెరా కాదు కదా. సో నేను అది ఆస్వాదిస్తాను అండ్ ఫీల్ అవుతాను. ఆ మెమరీస్ని నేను ఇంటికి వచ్చి స్టూడియోలో కూర్చొని అవన్నీ క్యాప్చర్ చేస్తాను అనమాట. అంటే ఆ బ్యూటీతో పాటు నా ఎమోషన్ కూడా యాడ్ అవ్వాలి దాంట్లో. సో యూ గివింగ్ ట్రెడిషనల్ టచ్ ద మోడర్న్ ఆర్ట్ అంటారు. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు అదర్వైజ్ ఇప్పుడు కెమెరా చేసే పనికి, ఆర్టిస్ట్ చేసే పనికి డిఫరెన్స్ ఉండాలి కదా. అవును. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. మనం ఎక్స్పీరియన్స్, ఒక ఆర్టిస్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే అది ఆర్ట్ కాదు అసలు. ఇప్పుడు ఆర్ట్ ఎస్పెషల్లీ ఒకటి గీయాలనుకున్నప్పుడు కొంతమందికి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. యూనో దే విల్ టేక్ టైమ్ టు డెవలప్ దట్ ఆర్ట్ ఇన్ యువర్ బ్రెయిన్ ఆర్ లైక్ జనరలీ థాట్ ఆఫ్ ఇట్స్ లైక్ వీఆర్ వ్యూయర్స్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ పాయింట్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఒకటి ఏదైనా చూసినప్పుడు ఇన్స్టెంట్గా గీయడానికి ఇష్టపడతారా? సపోజ్ ఇట్స్ లైక్ కమింగ్ టు ద గద్దర్ అవార్డ్ అని అనుకుందాం. కమింగ్ టు ద గద్దర్ అవార్డ్, సో ఇన్స్టెంట్గా గీద్దాం అనుకుంటా, లైక్ ఇట్స్ లైక్ కాఫీ మేడ్ ఆర్ట్ అంటారా? అంటే యుల్ టేక్ ఎ కాఫీ కప్ ఒకటి తీసుకొని యుల్ బిల్డ్ యువర్ థాట్స్ ఇన్ అ ప్రాసెస్, యూ కీప్ ఇట్ ఇన్ అ లైన్, నోట్ చేసుకొని దెన్ యుల్ గెట్ దట్ బెస్ట్ ఆర్ట్ అంటారా, ఆర్ యువర్ ఎన్ ఇన్స్టెంట్ ఆర్ట్, ఆర్ రెండు చేస్తారా? కాఫీ కప్పు అవన్నీ నాకు ఐడియా లేదు. ఓకే. దట్ మీన్స్ లైక్ యుల్ టేక్ సమ్ టైమ్, కాఫీ మగ్ అలా పట్టుకొని థింక్ చేసి మాకు మూవీస్లో కనిపించేది. నేను ఇప్పుడు అదే చెప్తాను, మూవీస్ ఎక్కువ. ఓకే ఓకే, దట్స్ నాట్ అంటారు. అది మూవీ ఎఫెక్ట్ కోసమే, కానీ ఒక ఆర్టిస్ట్కి ప్రేరేపించేలాగా సబ్జెక్ట్ ఉంటే చాలు. కాఫీ కప్ ఆర్ ఎనీ అదర్ థింగ్ నాట్ రిక్వైర్డ్. డ్రాయింగ్ థాట్ అనేది ఒక డ్రగ్ లాగా ఉంటుంది.
ఇది చెప్పేటప్పుడు జనరల్గా అది ఒక ఐడియా, ఒక పర్సనాలిటీని రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి. సో దాని గురించి ఇంకా ఆలోచించి ఇమ్మీడియట్గా నాకు అనిపించింది నేను గీశాను. ఎగ్జాంపుల్ గద్దర్ గారు అని చెప్పంగానే నాకు ఆ చేతిలో పట్టుకున్న కర్ర, ఆ తువాలు, ఆ డప్పు, గజ్జలు ఇవన్నీ గుర్తొచ్చాయి. ఇమ్మీడియట్గా దాన్ని ఒక రూపంలో తీసుకొచ్చాని ఇమ్మీడియట్గా స్కెచ్ గీసా. ఓకే. సో ఆ స్కెచ్ గీయడం వల్ల దానివల్ల ఒక ఐడియా ఫామ్ అవుతుంది. దాన్ని డెవలప్ చేసుకుంటూ. సో ఈ గద్దర్ అవార్డ్ డిజైన్ చేయడం అనేది మనకిప్పుడు తెలిసిన చాలామంది ఉంటారు. ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది? అంటే మీ ఆర్ట్ని ఇది మీకు అవకాశం ఇచ్చిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి. సో ఇది మీ ఏ అంశాన్ని నచ్చి వాళ్ళు ఇచ్చింటారని మీరు అనుకుంటున్నారు? మీ ఆర్ట్ని ఏదైనా చూసున్నారా? అంటే ఇప్పుడు అప్పుడు దాకా సీఎం గారితో నాకు పరిచయం లేదు. నాకు సత్యకిషోర్ గారు అని చెప్పి ఆయన ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తున్నారంట మంచి ఆర్టిస్ట్ని. సో తను రికమెండ్ చేయడం వల్ల నన్ను తీసుకొచ్చి నా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ నాతో పాటు చాలామంది పంపించారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా పంపించారు అంట, లైక్ షార్ట్ లిస్టెడ్లో. సో సీఎం గారికి నేను చేసింది నచ్చింది. ఓకే. సో దాని తర్వాత మెల్లిమెల్లిగా డెవలప్ చేయమన్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ షార్ట్ లిస్ట్ చేసిన మీరు చెప్పినట్టు మీకు చాలామంది డిజైన్స్ వచ్చాయి. ఈ థీమ్ అనేది గద్దర్ అవార్డ్కి గద్దర్ గారే ఉండాలి అనేది ఆయన థీమ్ మన సీఎం గారు ప్రపోజ్ చేశారు. ఓకే. సో అది ఆ కాన్సెప్ట్ మీకు తెలిసినప్పుడు మీరు దాన్ని ఎలా చేశారు? లైక్ ఎంత టైం తీసుకున్నారు? మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? లైక్ మీ రఫ్ స్కెచ్ ఏదైనా ఉంటే మాకు చూపించగలరా? లైక్ మీరు చాలా ట్రై చేసి ఉండుంటారు కాబట్టి. ఈ గద్దర్ అవార్డు అనేది అనౌన్స్ చేసిన తర్వాత దాని పేరు మీద గద్దర్ అవార్డు పేరు మీద అవార్డు అనుకున్నారు గవర్నమెంట్. కానీ ఎట్లాగా చేయాలి, అట్లా చేయాలని ఎవరికి ఐడియా లేదు. ఓకే. ఎందుకంటే ఇది నంది అవార్డుకి రీప్లేస్మెంట్. సో ఇప్పుడు దాన్ని ఊహించుకొని అలా చేస్తారు కదా. నేను కంప్లీట్ డిఫరెంట్, అసలు నాకు వేరే అవార్డుకి సంబంధం లేకుండా నేను ఓన్గా ఆలోచించాను. గద్దర్ అవార్డు అంటే గద్దర్ గారిని రిప్రజెంట్ చేయాలి, అంటే అది చూడంగానే ఆయన స్టోరీ గుర్తుకు రావాలి. కరెక్ట్. సో ఒక్కసారి మనం గద్దర్ అవార్డ్ జర్నీకి వస్తే మీరు ఏదైనా రఫ్ స్కెచ్ గీసుకొని దాన్ని కరెక్షన్స్ చేసుకొని ఇలా ఎంత టైం తీసుకున్నారు, దాన్ని ఎలా డెవలప్ చేశారు మీరు చూపిస్తారా మాకు ఏదైనా? ఇందాక మీరు చెప్పినట్టు అది చెప్పంగానే ఏం గీశారని చెప్పారు కదా, చెప్పంగానే నాకు ఇమ్మీడియట్గా ఒక స్కెచ్ గీసేసా. చూపిస్తాను మీకు ఒక్క నిమిషం. ఇదండి, చూపించాను. ఇదండి. సో ఇప్పుడు ఇట్లా గీసుకున్నాను. ఇది ఫస్ట్ ఇది గద్దర్ గారి చేతిలో ఉన్న కర్రలాగా ఫస్ట్ కర్ర గీసాను. ఆ కర్ర పైన ఏమో చెయ్యి ఉంటుంది, కింద గజ్జల నుంచి ఫిలిం, ఎందుకంటే ఇది ఫిలిం అవార్డు కాబట్టి ఆ ఫిలిం టర్న్ అయ్యి చెప్పి అది తువాలా మారుతుంది, రెడ్ కలర్ తువాలాగా. అండ్ ఆయన డప్పు, ఎందుకంటే ఆయన పాటలు పాడేటప్పుడు డప్పు ఎక్కువ యూజ్ చేస్తారు కదా, అంటే ఆ డప్పుతోనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు కదా. సో అందుకనే అది కావాలని చెప్పి ఆ వైబ్రేషన్ కావాలని డప్పు వేసాను ఇక్కడ. అంటే కర్ర నుంచి చెయ్యి డప్పు పట్టుకున్నట్టు. ఇన్ ద ప్రాసెస్ నాకు కొన్ని కరెక్షన్లు చెప్పారు. సో ఇప్పుడు ఏం చేశారంటే గజ్జల్లో తీసి ఈ కర్ర ప్లేస్లో డైరెక్ట్గా చేసాను. అంటే మళ్ళీ నేను ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాను, చెయ్యితో కూడా వేసాను. చెయ్యి వేయడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన జీవితం మన చేతిలో ఉంటుంది అంటారు కదా, అలాగా ఈ అవార్డు తీసుకోవడానికి వచ్చే స్టార్లందరూ కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులతో షేర్ చేసుకున్న వాళ్ళే. సో దానికి ఇలా బాగుంటుంది. అండ్ అలాగే ఆ గద్దర్ గారి చేతులతో, మాటలతో, పాటతో తీసుకొచ్చిన వైబ్రేషన్ ఏదైతే ఉందో, ఆ రెవల్యూషన్ ఏదైతే ఉందో, సో దానికి గుర్తుగా ఆయన చేయాలనుకున్నాను. సో ఎంత టైం పట్టింది స్కెచ్ గీసి దాన్ని? బికాస్ దే హ్యావ్ సో మెనీ అదర్ ఎలిమెంట్స్ టు మేక్. ఒక అవార్డుని చేసేటప్పుడు డిఫరెంట్ ఎలిమెంట్స్ని మీరు తీసుకుంటారు కాబట్టి, సో ఎంత టైం తీసుకున్నారు మీరు? ఇది బేసిక్ ఐడియా అయితే ఇమ్మీడియట్గా ఆ రోజు గీసేసాను, నన్ను అప్రోచ్ అయిన వెంటనే. దాన్ని డెవలప్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. నేను ఇంక తర్వాత డెవలప్ చేసే ప్రాసెస్లో కొత్త ఐడియాలు వచ్చింది, కొత్త స్కెచ్లు వేసాను. తర్వాత అంటే నేను ఇంకా కొత్త ఐడియాల కోసం చాలా స్కెచ్లు గీసాను. ఒక 3 వీక్స్ పట్టింది. సో అది అందరి చేతుల్లో లైక్
పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండ్ అల్లు అర్జున్ గారి చేతులుగా అంతమంది మన మంత్రుల చేతుల్లో అండ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కూడా ఇచ్చారు కాబట్టి అండ్ ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ ఇన్ దేర్ ఇన్ అవార్డ్ సెక్షన్. ట్రూ. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? మీరు నేను ఎప్పుడు అనుకునేవాడిని అనమాట, నా పెయింటింగ్స్ అందరి ఇళ్ళలో ఉంటే బాగుంటుంది, ఇలా పెద్ద పెద్ద స్టార్ల ఇళ్ళలో చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఇళ్ళలో నా పెయింటింగ్స్ ఉంటే బాగుంటుంది అనుకునేవాడిని. కానీ పెయింటింగ్ లేదు, కానీ ఇదేం లేదు. దాని బదులు ఎవరైతే బాగా రియల్లీ టాలెంటెడ్ పీపుల్ ఉంటారో ఆర్ట్ ఫీల్డ్లో, దాన్ని ఈరోజు వాళ్ళు నేను చేసింది అది వాళ్ళందరి ఇంట్లో ఉంటుంది. సో అది చాలా 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 మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. సో గద్దర్ థీమ్ అనేది మీ మాటలో చెప్పండి, సీఎం గారు ఎందుకు ఆ థీమ్నే సెలెక్ట్ చేసుకున్నారని? మీకు గద్దర్ గారి గురించి డిజైన్ చేసేటప్పుడు కొంచెం రీసెర్చ్ అనేది కంపల్సరీగా చేస్తారు, ఏ ఆర్ట్ చేసే ముందైనా బేసిక్ రీసెర్చ్. సో మీ మాటలో చెప్పండి మా ప్రేక్షకులకు, లైక్ వాట్ ఈ లైక్ గద్దర్ గారి గురించి. గద్దర్ గారి గురించి అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారంటే డెఫినెట్గా చాలా గొప్ప వ్యక్తి. హీజ్ టోటల్ లెజెండ్. ఫస్ట్ నాకు తెలిసి నా అబ్జర్వేషన్ ప్రకారం, అంటే నేను అబ్జర్వ్ చేసింది దూరంగా, అంటే ఎప్పుడు కలవలేదు, బుల్లెట్తో మార్పు వస్తుందని నక్సలెట్ అయ్యారు ఆయన. తర్వాత ఆయన కొంచెం అవగాహన వచ్చిన తర్వాత బుల్లెట్తో ప్రజాస్వామ్యంతో ఓటుతో మార్పు వస్తుంది అని మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చారు ఆయన. సో అట్లాగా అందరినీ ఆయన మీట్ అవ్వడం, అంటే ఆయన ఫస్ట్ నాస్తికుడు, తర్వాత ఆయన ఆస్తికుడు అయ్యారు. పూజలు చాలా బాగా చేస్తారు ఆయన. సో ఇప్పుడు అక్కడ నక్సలైట్కి వెళ్ళి ఆయన మాట పాట ఆ డప్పుతో ఆయన తీసుకొచ్చిన రెవల్యూషన్ వేరే లెవెల్ అది. తర్వాత ఆయనే చాలా ఏమంటారు జర్నీ చేసిన తర్వాత అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటంటే ఈ బుల్లెట్తో కాదు ప్రజాస్వామ్యం, దీనికంటే పవర్ఫుల్ ప్రజాస్వామ్యం, ఈ ఓటుతోనే మనం మార్పు తీసుకొస్తాము అని నమ్మి తర్వాత, అంటే మన ఇప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు వాల్మీకి గారు గుర్తొస్తారు. ఓకే, గద్దర్ అవార్డ్ మీరు స్టేజ్ మీద మీరు కూడా తీసుకున్నారు. సో యాజ్ అ పేరెంట్స్, ప్రౌడ్ పేరెంట్స్ ఫీల్ అయ్యి ఉంటారు. అవును. వాళ్ళ స్పందన ఎలా ఉండింది? వాళ్ళు హౌ దే ఫెల్ట్? అంత ఎక్స్ప్రెషన్ ఏమి ఉండదండి, అంటే వాళ్ళు హ్యాపీగా డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు నో బడీ టు సంబడీ, అంటే ఏదో సంథింగ్ గ్రేట్ అచీవ్ చేశాననే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు, నేను ఏం చేసినా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. మారుమూల గ్రామం నుంచి యూ హ్యావ్ స్టూడియోస్, డిఫరెంట్ ప్లేసెస్లో మీ స్టూడియోస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ స్టూడియోస్ ఉన్నాయి? ఇప్పుడు దుబాయ్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, దుబాయ్లో ఉంది, ఇంకా అంటే ఆర్ట్ షోస్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటాయి. ఓకే, దుబాయ్లో స్టూడియో ఉంది, ట్రావెల్ అవుతుంటాయి అక్కడెక్కడ. ఓకే, దుబాయ్, రియాద్, బెహ్రాన్ అలాగా ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ మీ పెయింట్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అంటే ఆర్ట్ గ్యాలరీ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంటుంది, ఇయర్లీ ఎన్ని పెయింటింగ్స్ అని చెప్పి నా దగ్గర నుంచి నేను పంపించాలి. వాళ్ళు నా టెక్నిక్ని, నా ఆర్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి, లేకపోతే నాకు వాల్యూ క్రియేట్ చేస్తారు. ఓకే, అలాగే వాళ్ళు సేల్ చేసి అలాగ ఉంటుంది. సో ఇట్స్ అ కమర్షియల్. కమర్షియల్గా అంటే కమర్షియల్ వాటితో నాకు సంబంధం లేదండి. నేను ఓన్లీ క్రియేషన్ దాంట్లోనే ఉంటాను. నా ఆర్ట్, నా ప్యాషన్, నేను నా క్రియేటివిటీ, నా ఇంప్రెషన్ అదే. కానీ దీని చుట్టూ బిజినెస్ చేయడానికి ఆర్ట్ గ్యాలరీస్ వాళ్ళు, క్యూరేటర్స్ వాళ్ళు ఉంటారు. జనరల్లీ ఒక పెయింటింగ్ మనకి ఇక్కడ దొరికేదానికి వేరే ప్లేసెస్లో ఆ పెయింటింగ్ని సేల్ చేయడానికి దే విల్ డూ సమ్ డిఫరెంట్ వేస్, అంటే మీరు ఇన్కమ్ వైజ్, ఎకానమీ వైజ్ అది చాలా డిఫరెంట్ పర్పస్ కదండి అది. సో ఆ పర్పస్ ఏంటో చెప్పండి సార్. ఒకటండి, నేను ఇది మొదలుపెట్టినప్పుడు చిన్నప్పుడు బొమ్మలు గీసేటప్పుడు నేను దీంట్లో డబ్బులు వస్తాయని నాకు తెలియదు. ఇది బొమ్మలు వేసుకుంటూ బతకొచ్చని కూడా తెలియదు. అలాగా ఆ ఏజ్ నుంచి నేను బొమ్మలు వేసుకుంటూనే ఉన్నాను. సో ఆ జర్నీ పెద్ద అయ్యేసరికి దాని నుంచి కూడా మనకు అదే ప్యాషన్ వెళ్ళాను, దాని నుంచి కూడా మిగతా యాడ్ అయింది, మనీ రావడం, రికగ్నైజేషన్ రావడం. సో
అది యాడ్ అండ్ అడ్వాంటేజెస్. ఓకే. దానికోసం చేయలేదు, మనీ కోసం చేసేది ఆర్ట్ కాదు, మన కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం, మనలో ఉన్న ఆర్ట్ ప్రజెంట్ చేసే దాంట్లోనే సక్సెస్. మీరు ఏదైతే ఆలోచన లోపల ఉందో దాన్ని క్యాన్వాస్ మీద పెట్టడం, దాన్ని ఒక రూపం చేయడం, ఒక స్కల్పింగ్ చేయడం, అది మీరు బయటికి తీసుకొచ్చి ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేశారంటే అక్కడే సక్సెస్ అయినట్టు. మిగతా మెటీరియలిస్టిక్ సక్సెస్తో సంబంధం లేదు. అది వస్తే ఓకే, రాకపోయినా ఓకే, ఏమవుతుంది? ఎందుకంటే నా వర్క్ని హ్యాపీగా ఉన్నాను, నా ఆలోచన నేను కంపోజ్ చేసేదే మెయిన్. నా స్ట్రగుల్ అంతా మెటీరియలిస్టిక్ సక్సెస్ గురించి ఉండదు, నా స్ట్రగుల్ అంతా నా ఆలోచనలు ఇలా వెళ్తుంటాయి అన్నమాట. ఆలోచన క్యాప్చర్ చేసి క్యాన్వాస్ కంపోజ్ చేయడం, దాంట్లోనే నా స్ట్రగుల్ ఉంటుంది. దాన్ని మార్కెట్ చేసి డబ్బు సంపాదించే దాంట్లో ఉండదు. ఎందుకంటే సర్వే అవ్వడానికి నాకు పెద్ద అవసరం లేదు కదా. సో అందుకనే ఒక ఆర్టిస్ట్కి స్ట్రగుల్ ఎప్పుడైనా సరే మన ఆలోచనని కంపోజ్ చేసే ప్రాసెస్లో అది ఇమాజినేషన్ ఒకటి ఉంటుంది, ఉన్న కలర్స్ అన్నీ లిమిటెడ్ కలర్స్ ఉంటాయి, ఇంప్రెషన్ ఉంటుంది మైండ్లో. అది క్రియేట్ చేసే ప్రాసెస్ చాలా చాలా ఇది ఉంటుంది అన్నమాట. అంత స్ట్రగుల్ ఫైనల్ అంటే ఒక ప్లేజర్, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అందుకే ఆర్ట్ అనేది లైవ్ నుంచి ఉంటుంది. అంత ఎక్స్పీరియన్స్ ఎందుకంటే దాంట్లో మా లైఫ్ ఉంటుంది, మా ఎమోషన్స్ ఉంటాయి. మీ ఫేవరెట్ ప్లేస్ డ్రా చేయాలన్నా, పెయింట్ చేయాలన్నా, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ కార్నర్, హ్యావ్ ఎనీ హోమ్ ఆర్ స్టూడియో ఆర్ ఎనీవేర్ యూ హ్యావ్ ఆర్ యూ ట్రావెల్ టు సమ్వేర్ ఎల్స్, ఎక్కడికైనా వెళ్ళి స్పెషల్గా ఈ ప్లేస్లో కూర్చొని గీస్తే అలా మీకు ఏదైనా ఫేవరెట్ స్పాట్? అలా ఏముండదండి, నేను ఎక్కడ ఉంటే అదే ఫేవరెట్. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ ఒక ప్లేస్కి బౌండ్ అయ్యి ఉండను నేను, ఒక పర్టికులర్గా ఒక ప్లేస్కి బౌండ్ అయ్యి ఉండను నేను. ఒక ప్లేస్కి వెళ్తే నాకు బొమ్మలు వేసే ఆలోచనలు ఉంటాయి, ఒక ప్లేస్కి వెళ్తేనే నాకు మూడ్ వస్తుంది, అలా ఏమి ఉండదండి. నాకు ఆలోచన ట్రిగర్ అవ్వడం ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఎక్స్పీరియన్స్లో ఉంటాను, ఆల్ ద టైం బొమ్మలు గీసే పనిలో ఉండను. ఫస్ట్ నేను పర్సీవ్ చేయాలి, నేను ఫీల్ అవ్వాలి, నేను ఎంజాయ్ చేయాలి, నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. దానికి ఎక్కువ టైం ఉంటుంది, 80% దానికి టైం ఉంటుంది, 20% మనం క్రాఫ్ట్ మీదకి వెళ్తుంది, ప్రాసెస్ ఆర్ట్ మేకింగ్ దాంట్లో. పేరెంట్స్ అనే టాపిక్ వచ్చి మీ పేరెంట్స్ గురించి చెప్పండి పేరెంట్స్ గురించి చెప్పండి. పేరెంట్స్ అంతా విలేజ్లో ఉంటారండి, వాళ్ళు అక్కడ ఫార్మింగ్ చేస్తారు, అగ్రికల్చర్. సో ఫస్ట్ టైం అందరూ అలా టీవీలో చూసి గద్దర్ చూసినప్పుడు దే లైక్ వెరీ హ్యాపీ, లైక్ పక్కన వాళ్ళు చెప్పినప్పుడు మీ ఫాదర్ మీతో ఏమన్నారు? గుడ్. అంటే నాకు అంత ఇంటరాక్షన్ అంత ఎక్స్ప్రెసివ్ ఉండదండి. విలేజ్లో పుట్టిన వాళ్ళకి ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాటిలో ఉంటే బాగా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు కానీ, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ వాట్ దే ఫీల్. బట్ నార్మల్గా ఒక వాళ్ళ సన్ కానివ్వండి, డాటర్ కానివ్వండి, జనరల్గా పేరెంట్స్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ ఆర్ ఎనీ ఐటీ ఎంప్లాయీ ఇలా ఉండాలనే థాట్ ప్రాసెస్ జనరల్గా విలేజ్ కానివ్వండి, సిటీ కానివ్వండి, ఎక్కడైనా ఒక పేరెంట్స్కి ఒక థాట్. ఫస్ట్ టైం మీరు ఆర్టిస్ట్గా నేను ఒక కెరియర్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఇలా మీరు చదువుకునే టైంలో మీ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండేదా, లైక్ మోర్ ఆన్ ఆర్టిస్టిక్ దీని మీద వెళ్ళేవారా? ఆర్ట్ ఎక్కడే ఉండేది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి నేను ఇది చూస్ చేసుకున్నా అది ఇది అని ఏం లేదు అసలు. అలా చెప్పడానికి వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి కదా, వాళ్ళేం చదువుకోలేదు. వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రేమ ఒకటే ఎక్స్పీరియన్స్ చేయగలం, మిగతా కెరీర్ అంతా నాకు నేనే వేసుకున్నాను. నౌ వీ కెన్ సీ వేర్ యు ఆర్, లైక్ హౌ మీ పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేశారని మీ మాటల్లోనే మాకు అర్థమైపోతుంది. అవునండి, వాళ్ళు సపోర్ట్ ఏంటంటే ఖచ్చితంగా నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు, నేను ఏం చేసినా రైట్ అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం, ఏం చేసినా రైట్ వేలో వెళ్తాడు, ఏం చేసినా కరెక్ట్ చేస్తాడు అని ఏదైతే వాళ్ళ నమ్మకం ఉందో అది నాకు గైడ్ చేసేది కరెక్ట్ వేలో వెళ్ళడానికి. సో ఎప్పుడు ఫోకస్ దీని మీదే ఉండేది. అండ్ ఆర్ట్ కెరీర్ నేను చూస్ చేసుకోలేదండి, ఇది ఆప్షన్ కాదు, ఇది నేను ఇది తగ్గితే వేరేది ఆలోచించలేదు. సో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్, మీరు ఫ్యూచర్లో వర్క్ చేయాలనుకునే ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదు. ఓకే. ఎవరు లేరు. ఓకే. మీ ఫేవరెట్ ఆర్టిస్ట్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే ఇష్టం ఉంటుంది కదా. సో వీళ్ళలాగా వాళ్ళ ఆర్ట్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి ఉంటాం. సో అలా మీకు ఎవరైనా? నేను వాళ్ళ ఆర్ట్ని చూసి ఇన్స్పైర్ అయినా వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి ఇన్స్పైర్ అవుతాను. ఓకే. వాళ్ళ లైఫ్ని. ఓకే. అంటే వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా జీవించారు అంటే వితౌట్ ఎనీ ఫిల్టర్.
అంటే ఆర్ట్ కోసం అనేది ఏదో బొమ్మలు వేసుకోవడానికి బతకడం అది కాదు. వాళ్ళ ఎమోషన్స్ని ఆర్ట్లో ఎలా కన్వర్ట్ చేశారనే ప్రాసెస్ నాకు బాగా నచ్చుతుంది. అలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. నేను ఎవ్రీ ఇండివిజువల్ ఆర్టిస్ట్ని చాలా ఇన్స్పైర్ అవుతుంటాను. అంతేగాని పర్టికులర్గా ఒక ఫేవరెట్ అంటూ ఏం లేదు. ఎందుకంటే ఆర్ట్ అనేది కంపేర్ చేసేది కాదు. అది ఎవ్రీబడి హ్యాండ్ రైటింగ్ ఇస్ డిఫరెంట్, ఈవెన్ ద సబ్జెక్ట్ ఇస్ సేమ్. ఓకే, సో అలాగే మనం కంపేర్ చేయలేము. ఎవ్రీ ఆర్టిస్ట్దే లైఫ్ వేరేగా ఉంటుంది, ఎవ్రీ ఆర్టిస్ట్ వర్క్ వేరే ఉంటుంది. కరెక్ట్. అదర్ దెన్ ఆర్ట్ మీకు చాలా ఇష్టమైంది అంటే, ఒకవేళ మీరు ఆర్టిస్ట్ కాకపోతే ఇది చేసుంటే బాగుండేది అని ఎప్పుడైనా ఏదైనా అనుకున్నారా? లైక్ అదర్ దెన్ ఆర్ట్ మీ హాబీస్ ఏంటి? ఆర్టిస్ట్ కాకుండా ఇంకేం అవుతా అనే ఆలోచన కూడా లేదు నాకు. అంటే ఇప్పుడు బొమ్మలు వేయడమే కాదు, స్కల్ప్టింగ్ చేస్తుంటాను, మ్యూరల్స్ చేస్తుంటాను. వాట్ ఎవర్ థింగ్స్ ఐ కన్వర్ట్ ఇన్ టు ఆర్ట్. అండ్ ఇంకా హాబీస్ అంటే చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేవాడిని. అలా క్రికెట్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు క్రికెట్ ఆడతాను. మీరు బాగా నచ్చి గీసే పెయింటింగ్ ఏదైనా ఉంటే మాకు చూపించండి. అన్నీ నచ్చే గీస్తానండి. నచ్చిన వాటిలో ఫేవరెట్ మీకు ఏది? అంటే నేను చాలా ఇష్టపడి బాగా, అంటే దాంట్లో కొన్ని ఆర్ట్ గీసేటప్పుడు, పెయింటింగ్స్ గీసేటప్పుడు మన ఎమోషన్స్ అన్నీ అందులో పెట్టి ఇది చాలా నా మనసుకి దగ్గరైనది అనే ఆర్ట్ అయితే ఉంటుంది కదా, ఒక పెయింటింగ్ అనేది ఉంటుంది కదా. సో అది మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేది, దిస్ ఈజ్ మై బెస్ట్ అని అనుకుంటారా? అనుకునే పని అయితే అది ఏంటి? నేను ఒకసారి ఎన్విరాన్మెంట్ గురించి, అంటే ఇంటర్మీడియట్లో అంటే నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎన్విరాన్మెంట్ గురించి కాన్సెప్ట్ ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది. దాంట్లో ఒక బొమ్మ గీశాను. దానికి నాకు స్టేట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. సేవ్ ఎన్విరాన్మెంట్ అని, సేవ్ ట్రీస్, దాని గురించి. నేను ఆంజనేయ స్వామి ఉంటారు కదా, ఆయన ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకొని పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు ఫారెస్ట్ని కట్ చేస్తూ ఉంటారు. ఈయన వెళ్ళి వాళ్ళని ఎగరేసి కొడుతున్నట్టు ఇలాగా. ఓకే, అలాగా ఒక పెయింటింగ్ వేసాను. అండ్ ఫస్ట్ స్టాప్ కటింగ్ ట్రీస్ అని పెట్టాను. అంటే ఎన్విరాన్మెంట్ని మనం కాపాడాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ ఉంది. దాన్ని డిస్టర్బ్ చేయకపోతే చాలు, దాన్ని డిస్ట్రాక్ట్ చేయకూడదు. ఆ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని మనం నీట్గా చేసుకోవచ్చు అన్నీ. అంటే దాన్ని కట్ చేసి మళ్ళీ ట్రీ ప్లాంటేషన్ చేయండి అనేది ఒక పెద్ద ఫూలిష్ థింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకంటే ఎక్కువ ఇది ఉంది, ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆర్టిస్ట్గా వచ్చే న్యూ ఆర్టిస్ట్లకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? జనరల్గా సమ్ పీపుల్ విల్ థింక్ ఇట్స్ కమర్షియల్ కూడా. కొంతమంది వాళ్ళ హార్ట్ పెట్టి గీసేస్తారు, దే డి నాట్ థింక్ అబౌట్ ద మనీ. వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? నేను జస్ట్ ఫాలో యువర్ ట్రస్ట్. లైక్ మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో దాన్ని ఫాలో అవ్వండి. ఫర్గెట్ అపాన్ అని. మీరు అసలు కంప్లీట్గా బతకలేని పరిస్థితిలో ఉన్నా కూడా మీరు నిజంగా ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, ఒక ఆర్టిస్ట్గా మీకు టాలెంట్ ఉందని మీరు నమ్మితే ధైర్యంగా దాన్నే ఫాలో అయిపోండి. అది లైఫ్ ఎటైనా తీసుకెళ్ళినాయి. మీరు అనుకున్నది ప్రొడక్టివ్గా చేయగలుగుతున్నారా లేదా? కాబట్టి చేయాలి. చేయకపోతే ఆ గిల్ట్తో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీకు స్కిల్ ఉండి చేయకపోతే. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలామంది క్రియేటివ్ పీపుల్ ఎక్కువ ఆలోచిస్తుంటారు అనమాట. ఈవెన్ దే హ్యావ్ టాలెంట్ టు క్రియేట్ ఎనీథింగ్, కానీ వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. చేద్దాంలే అలా అయిపోతుంది. కానీ ఇలా టైం కంటిన్యూ అవుతున్న కొద్దీ, ఇలా వేస్ట్ అవుతున్న కొద్దీ గిల్ట్ వస్తుంది, నాట్ బీయింగ్ ప్రొడక్టివ్. సో ఆ గిల్ట్ వల్ల ఇంకా డిస్టర్బ్ అయిపోతారు లైఫ్. దానివల్లే ఎక్కువ వేరే యాక్టివిటీస్కి అడిక్ట్ అవుతారు, మందుకి, లైక్ సిగరెట్లకి అలాగా. సో అందుకనే నేనేమంటున్నానంటే ఎప్పుడు ఎవ్రీడే ఏదో ఒకటి చేస్తూనే ఉండండి. తర్వాత జస్ట్ ఓవరాల్ వ్యూ ఉండాలి. ఆ ఆర్ట్ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ డిస్ప్లే చేయాలి, ఈ ప్రపంచానికి తెలియాలంటే ఏం చేయాలనేది ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. దాన్ని మీరు సోషల్ మీడియా వాడతారా, లేకపోతే గ్యాలరీ వాళ్ళని అప్రోచ్ అవుతారా అనేది సెర్చ్ చేయాలి. దాని మీద ఫోకస్ ఉండాలి, ఇదే ఉండాలి అట్లా. సో మీరు అక్కడ ఒక చిన్న గ్రామం నుంచి ఇక్కడ దుబాయ్ స్టూడియో వరకు జరిగిన జర్నీ ఉంటుంది చూసారా? జర్నీ ఏది కూడా ఎవరికి ఒక ఏమంటారు, ఒక పూల పాన్పు లాగానో, ఒక స్టెప్పింగ్ నెక్స్ట్ స్టెప్ అలా ఉండదు. ప్రతి ఒక్క చోట ఏదో ఒక ప్లేస్లో మీరు ఎక్కడో ఆగి ఉంటారు. అక్కడ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి, మీకు బాగా ఇన్స్పైర్ చేసి,
మీకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఎవరైనా మాతో పంచుకుంటారా? మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలండి. ఎవరు వాళ్ళ పనులు ఆపేసి మనకు సపోర్ట్ చేయరు. ఏదైనా సరే మన విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము, ఎంత ధైర్యంగా ఉన్నాము, మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటున్నామా లేదా అనేది పాయింట్. ఎవరు ఉండరు. కాకపోతే మీరు లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత మీరు అనుకున్న పనులన్నీ టకటక అయిపోతుంటాయి. అప్పుడు దాకా ధైర్యంగా మొండిగా ఉండాలన్నమాట ఏదైనా ముందుకెళ్ళాలంటే. సో అట్లా నేను ఇప్పుడు దుబాయ్లో ఎగ్జాంపుల్, నేను దుబాయ్ ఏం లేదండి, నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేదు. అప్పుడు దుబాయ్ వెళ్ళాను. ఎలా అవకాశం వచ్చిందండి మీకు? అంటే ఎలా అవకాశం ఎవరిదో, జస్ట్ విజిట్ వీసా తీసుకుని వెళ్ళాను. సంథింగ్ అసలు కొంచెం అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్దాం. సో యూ టుక్ యువర్ పెయింటింగ్స్, కొన్ని పెయింటింగ్స్ లేదు అసలు ఏం లేదు, జస్ట్ ఎంప్టీ హ్యాండ్స్తో వెళ్ళాను అంతే. ఓకే. తర్వాత అక్కడికి వెళ్ళి విత్ ఇన్ 15 డేస్లో స్టూడియో స్టార్ట్ చేశాను. నాకు అసలు ఫస్ట్ టైం ఒక కంట్రీకి, అదర్ కంట్రీకి వెళ్ళడం. ఎట్లా అంటే నేను ఇలాగే ఒక ఫెరారీ షోరూమ్కి వెళ్ళాను. కార్ ఎంత ఉంటుంది, అది చాలా ఆర్టిస్టిక్గా ఉంటాయి స్పోర్ట్స్ కార్లు అవన్నీ. కార్ ఎంత ఉంటుందని అడగడానికి వెళ్ళాను. అయితే వాళ్ళు నన్ను చూస్తే డెఫినెట్గా కార్ కొనే వాళ్ళు ఉన్నారని తెలిసిపోతుంది కదా వాళ్ళకి. రేట్ చెప్పండి అదే అంటే, ప్లాన్ ఉందా అంటే ఇప్పుడు కొనను, ఫస్ట్ రేట్ చెప్పండి, డబ్బులు ఎంత ఉంటుందో అంత ప్లాన్ చేసి సంపాదిస్తానని చెప్పాను. ఏం చేస్తారు మీరు అని అడిగారు. ఆర్టిస్ట్ అని చెప్పి. వాళ్ళ బాస్ బెహ్రెన్లో ఉంటారనమాట. ఆయన పేరు శేఖర్, మన తెలుగు అతను. వాళ్ళ బాస్కి కాల్ చేసి ఇలా ఇంట్రెస్టింగ్ ఆర్టిస్ట్ని చూశాను అంటే, సరే అని రేపు వస్తాను నేను, దుబాయ్లో ఉండమని చెప్పండి అని చెప్పి నెక్స్ట్ డే ఆయన రావడం, కలవడం. తర్వాత నేను ఆయనకి ఆఫర్ ఇచ్చాను. ఐ థింక్ దట్ రెడ్ ఫెరారీ మీరు గీసారు కదా, నేను చూసాను. సో వచ్చిన తర్వాత నేనేం చెప్పానంటే, అంటే నేను ఎలా హెల్ప్ చేయగలను మీకు అని అడిగారు. అంటే యాక్చువల్గా అది నేను షోరూమ్ అనుకున్నాను, కానీ అది యాక్చువల్గా పీపీఎఫ్ కంపెనీ. అది చాలా లగ్జరీస్గా ఉంటుంది అనమాట. సో మీ కంపెనీ ప్రమోట్ అవ్వడానికి నేను చాలా యూజ్ అవుతాను. నేను లైవ్ ఆర్ట్ షోస్ చేస్తాను, స్పాన్సర్డ్ బై జూబ్లీన్ అని వస్తుంది, మీ కంపెనీ పేరు వస్తుంది. ఇంకో ఆర్ట్ షో చేస్తాను, స్పాన్సర్డ్ బై మీ కంపెనీ పేరు పెడతాను. సో అలాగే మీకు బ్రాండింగ్ పెరుగుతుంది అని చెప్పి ఇలాంటి కొన్ని చెప్పడం వల్ల ఆయన నచ్చింది బాగా. నచ్చి ఇమీడియట్గా ఒక ఆర్ట్ స్టూడియో సెటప్ బాగా ఇన్వెస్ట్ చేశారు. అలాగా. సో నాకు ఏమేమి కావాలి, నాకు 2 అసిస్టెంట్లు కావాలి, ఒక కార్ కావాలి, డ్రైవర్ కావాలని చెప్పి అన్నీ ప్రొవైడ్ చేశారు. ఒక రెంటల్ కార్, డ్రైవర్. సో అట్లా మనల్ని నమ్మాలి. మనం ఎవరిని ఏం అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు బెనిఫిట్ అవ్వాలి, మన వల్ల ఇంకొకటికి వాళ్ళు అడ్వాంటేజ్ అవుతున్నారని చెక్ చేసుకోవాలి. తర్వాత నేను అలా చేయడం, ఆయనకి బాగా పాపులారిటీ రావడం, ఆయనకి నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యింది అనమాట. ఆయన కంపెనీ లేకపోతే ప్రాఫిట్స్ కానీ, ఈవెన్ ఆర్ట్ చేసిన సేల్ చేసి షేర్ తీసుకోవడం. సో అదర్ దాన్ గద్దర్ అవార్డ్, ఇప్పటి వరకు మీ పెయింటింగ్ ఎక్కడ, ఏ ప్లేస్లో ఉన్నది చూసి మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు? ఎక్కడ, ఏ ప్లేస్ అనేది? దుబాయ్లో D3 అని దుబాయ్ డిజైన్ డిస్ట్రిక్ట్, ఆ ప్లేస్లో చాలామంది ఫారిన్ విజిటర్స్ చాలామంది వచ్చి నా స్టూడియోలోనే అందరూ వచ్చి ఒక్కొక్క ఆర్ట్ గురించి మాట్లాడడం, దాని గురించి బాగా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం డిఫరెంట్ కల్చర్ని చూస్తాము, డిఫరెంట్ స్కిన్ టోన్ ఉన్న పీపుల్ని చూస్తాము, డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ని. అంతా వరల్డ్లో ఉన్న కల్చర్ అంతా దుబాయ్లో ఉంటుంది. అది ఎందుకు కరెక్ట్. సో అవన్నీ కొత్తగా అనిపించేది, చాలా ఎగ్జైటింగ్ అనిపించేది అనమాట. అండ్ వాళ్ళు నన్ను అడిగేది, నేను వాళ్ళకి చెప్పేది, అండ్ వాళ్ళు వినే ప్రాసెస్లో నాకు కొత్త కొత్త ఐడియాలు వచ్చేది. అట్లా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అంటే ఇంటరాక్షన్ విత్ న్యూ పీపుల్. సో అక్కడ అలాంటి పెయింటింగ్స్ వేసిన తర్వాత మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి, ఎక్కడ? కాంప్లిమెంట్ బెస్ట్ ఏం ఉండదు. అంటే నాకు మొదటి నుంచి చిన్నప్పటి అలవాటు అయిపోయింది కాంప్లిమెంట్స్. అంటే మీ ఫేవరెట్ పర్సన్ ఎవరైనా, అంటే ఇది చాలా బాగా వేసామనే ఏమంటారు, ఒక ఫ్యాన్ మూమెంట్ అనుకోండి, సో అది చెప్పండి మాకు. అది చాలా హ్యాపీ అనిపించింది, ఇంకెక్కువ ఇన్స్పైర్ చేసి ఇలాంటివి ఇంకా గీయాలనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి. సో అది గుర్తుండిపోయింది ఏదన్నా మీ పెయింటింగ్? అంటే నేను జనరల్ కాంప్లిమెంట్స్ మర్చిపోతాను, నాకు గుర్తుండవు. ఎందుకంటే నేను ఎవ్రీడే ఏదో ఒకటి చేస్తుంటాను.
కొత్త కొత్త కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. సో గుర్తు రావట్లేదండి. కాంప్లిమెంట్స్ కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. మీరు ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉండి కొత్త ఆర్ట్స్ అన్నీ చేస్తున్నప్పుడు సీఎం గారు చెప్పింది బాగుంది, అంటే రీసెంట్గా జరిగింది కాబట్టి. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన మీ డిజైన్ చూసినప్పుడు ఏమన్నారు మీతో? చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు ఆయన సీఎం గారు కాబట్టి అది ఒకటి గుర్తుంది. డెఫినెట్గా టాప్ పర్సన్ కాబట్టి. అంటే కొన్ని రోజుల తర్వాత ఇది కూడా మర్చిపోతాను. బట్ ఇది కొంచెం గుర్తుంటుందిలేండి, బికాస్ ఇట్స్ హై. ఒక సీఎం నుంచి అప్రిసియేషన్ అనేది లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అవును, ఐ ఫీల్ ఇలా మీరు చాలా చేయాలని, ఇంకా చాలా మందితో పిఎం కూడా తీసుకోవాలి. అవన్నీ మనం ప్లాన్ చేయలేము. అది మనం ఎఫెక్టివ్గా మన జర్నీ మనం ఎఫెక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. అదే కాకపోతే చాలా యాక్టివ్గా ఉండాలి. ఆపర్చునిటీ విషయంలో చాలా యాక్టివ్గా ఉండాలి. మన ఆర్టిస్ట్గా కొంచెం మైండ్ కొంచెం స్లో ఉంటుంది. రియాక్షన్ ఏది టైం తగ్గట్టు రియాక్ట్ అవ్వడంలో. కానీ కొంచెం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చెప్పంగానే ఇలా గీయడానికి ఇది మెకానికల్ వర్క్ కాదు కదా. సో ఆ మోడ్లోకి వెళ్ళాలి, లేకపోతే ఒక లైన్ కూడా గీయలేము చాలా. సో ఒక ఎగ్జైట్మెంట్ ఉండాలి. ఒక ఎగ్జైట్మెంట్ లేకుండా ఒక లైన్ కూడా గీయడం ఇంట్రెస్ట్ అనిపించదు. సో ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏదో సబ్జెక్ట్ నుంచి వస్తుంది, లేకపోతే బ్యూటీ నుంచి వస్తుంది. స్కల్ప్టింగ్, పెయింటింగ్స్ అనేది కాకుండా కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఆర్ కమర్షియల్ అనడం కంటే ఒక రెప్యూటేటెడ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, బయట బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో కానివ్వండి, లాబీస్లో కానివ్వండి, లైక్ మీ స్కల్ప్టర్స్ అలా కూడా మీరు చేశారా? స్కల్ప్టింగ్ చేశారా? చేశారు. చెప్పండి వాటి గురించి. ఇప్పుడు స్కల్ప్టింగ్, మ్యూరల్స్, రిలీఫ్ మ్యూరల్స్ అండ్ మెటల్ స్కల్ప్టింగ్ ఇలా చాలా చేశాను. ఇప్పుడు హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ఉంది. హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్లో, అక్కడ స్కల్ప్టింగ్స్ అన్నీ నేను చేసింది. అండ్ అక్షయ పాత్ర అని ఉంది. ఎందుకంటే అక్షయ పాత్ర, హరేకృష్ణ వీళ్ళకి నేను బాగా డియర్ డివోటీ అనమాట. వాళ్ళకి నేను డివోటీ అయిపోదాం అనుకున్నాను అసలు. అది కంప్లీట్ డెడికేటెడ్ డివోటీ. ఏది చదువుకునే రోజుల్లో నేను వాళ్ళ అసోసియేషన్లో ఉన్నాను అప్పుడు. సో వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇవ్వడం, హరేకృష్ణ ప్రెసిడెంట్ సత్యగౌరవ ప్రభు, మొత్తం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మీకు తెలిసే ఉంటుంది, ఇస్కాన్. ఎస్. తర్వాత వాళ్ళ మ్యాగజైన్కి కార్టూన్స్ చేయడం, స్పిరిచువల్ స్టోరీస్కి, అట్లా చాలా సర్వీస్ చేశాను నేను. సో ఎప్పుడు వెళ్ళినా మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే అక్కడ నా పేరు చెప్పండి, మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా ఒక పెయింటింగ్ అనేది వెలకట్టలేనిది, అది అందరికీ తెలుసు. బట్ ఒక డెఫినెట్లీ ప్రైజ్ అనేది ఒకటి ఉంటుంది. ఇట్ విల్ సెల్ ఆఫ్ ఇన్ ల్యాక్స్, సమ్ టైమ్స్ మిలియన్స్. ఇవి ఉండగా ఎందుకు ఈ సోషల్కి సంబంధించిన, కమర్షియల్ సంబంధించిన మ్యూరల్స్ కానివ్వండి, ఎందుకు ఇన్ దాట్ వే? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి. నాలాంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. నాకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఆపర్చునిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఆప్షన్ తీసుకుంటాను. చాలామంది ఆర్టిస్టులు, టాలెంటెడ్ ఆర్టిస్టులు ఒక థాట్లో అలా ఉంటుంటారనమాట. కమర్షియల్గా వర్కౌట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. అంటే నేను చేసేంత టైం లేకపోయినా నేను ఆ ప్రాజెక్టులు తీసుకొని నా అసిస్టెంట్లతో నేను గైడ్ చేసుకుంటూ నా డైరెక్షన్లో చేపిస్తాను. సో దానివల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది. అండ్ నేను కూడా ఆర్టిస్టులతో ఉన్నానని, ఆర్టిస్ట్ అసోసియేషన్తో ఉండాలి. మన బిజీ షెడ్యూల్లో మన లైఫ్లో మనం కొంచెం ఆర్టిస్ట్ డిస్కషన్ ఉంటుంది. సో చాలామంది నా ఆర్టిస్ట్ని కలవచ్చు, వాళ్ళని పిలవచ్చు, వాళ్ళకి వర్క్ ఇవ్వచ్చు. సో అలా వాళ్ళ ఆనందం చూడటానికి, వాళ్ళ గ్రోత్కి మనం ఎంతో కొంత హెల్ప్ అవుతాం కదా. ఎప్పుడు నాది నేను చేసుకుంటే, ఇప్పుడు నేను ఒక పెయింటింగ్ చేసి సిగ్నేచర్ చేస్తే వచ్చేస్తుంటుంది అన్నీ. కానీ దానికంటే నేను ఇలా 10 మంది ఆర్టిస్టులకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రాసెస్ ఉంది చూడండి, అది చాలా 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 హ్యాపీగా ఉంటుంది. అది ఒక అచీవ్మెంట్లా అనిపిస్తుంది, అవార్డుల కంటే ఎక్కువ అనిపిస్తుంది అది. అలా మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు బెస్ట్, అంటే నీ దగ్గరికి వచ్చి ఇలా జాయిన్ అవ్వడం వల్ల నా లైఫ్ ఇలా టర్న్ అయింది అని ఎప్పుడన్నా ఎవరన్నా అన్నారు? చాలామంది అన్నారు. ఎందుకంటే వాళ్ళు అవకాశం వాళ్ళు నాట్ ఓన్లీ ఫర్ మనీ, వాళ్ళు మనీ కోసం చేస్తే 4-5 రోజుల్లో లేకపోతే వాళ్ళ అవసరం తీరాక వెళ్ళిపోతారు ఆర్టిస్టులు. వాళ్ళు స్టిల్ కంటిన్యూ చేయడానికి ఒక రీజన్ ఉండాలి. అంటే వాళ్ళు మోటివేట్, అంటే వాళ్ళకు కూడా నా దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఉండాలి. అంటే నేను వర్క్ విషయంలో నా దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇంకా నేను ఎక్స్పర్ట్ అయి ఉండాలి వాళ్ళకంటే. అలా నేర్చుకోవడానికి అంటే ఏదో ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి,
అన్న దగ్గర చాలా విషయాలు ఉంటాయి నేర్చుకోవడానికనే. అది ఎప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాయి నా దగ్గర పని చేయడానికి. బాగుంటుంది. అందుకనే దానివల్లే నేను ప్రాజెక్టులు, కమర్షియల్ ప్రాజెక్టులు తీసుకునేది. అదే రోజు ఐఎమ్ హ్యాపీ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్, పెయింటింగ్స్. ఎందుకంటే ఆర్ట్ వేసేటప్పుడే నాకు మనకు బోల్డంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరెక్ట్. ఇంకా వేరే దాని మీద మైండ్ పెట్టవద్దు. ఇప్పుడు మేము ఏం చూడొచ్చు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో మీ వర్క్, ఇట్స్ కమింగ్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎందులో మీ ఆర్ట్ వర్క్ని మేము చూడొచ్చు? మీరు నా ఆర్ట్స్ అన్నీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తాయి. ఇంటర్నేషనల్ షోస్ చేస్తుంటాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అవుతాను. నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు, అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నా ఆలోచన ఎలా ఉంటుందనేది నా ఆర్ట్లో చూడవచ్చు. అంటే నేను ఇది చేస్తుంటానండి. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్లో ఉంటాను. దాన్ని క్యాప్చర్ చేసేదే చాలా హై వస్తుంది అనమాట. ఇప్పుడు చిన్న పిల్లల నవ్వు దగ్గర నుంచి ఒక విప్లవ వీరుడు రౌద్రం దాకా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాను. ప్రతి ఒక్కటి అలాగా. ఎందుకంటే నాకు ఒక టైం బౌండరీలో ఉండను. అండ్ ఎట్లా ఉంటుందంటే ఒక కేజీలో ఉండను. నా మీద డిమాండింగ్ ఉండదు ఎవరికి. నేను ఎవరి కోసం చేయట్లేదు. సో ఎవ్రీథింగ్, అందుకే నేను ప్లెయిన్గా చాలా న్యూట్రల్గా ఉండి ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో ఎవ్రీథింగ్, సొసైటీ విషయాలు కానీ, కాంటెంపరీ థింగ్స్ కానీ, చేంజెస్, ఎవ్రీథింగ్ నేను అబ్జర్వ్ చేస్తాను. ఇంటెన్షనల్ కాదు, న్యాచురల్గానే ఉంటుంది. సో అవన్నీ నేను ఆర్ట్లో కన్వర్ట్ చేసేది ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఒక ఆర్టిస్ట్ అంటే మనం సినిమాల్లో చూపించినట్టు ఒక లాల్చీ జుబ్బా వేసుకొని కొంచెం స్ట్రిక్ట్గా మోడీగా ని జనరల్గా వ్యూవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీరు ఇంత జోవియల్గా ఇలా ఉండడానికి రీజన్ ఏంటి చెప్పండి? మీరు చెప్పాలి. మా అందరికీ తెలుసు, మీరు కూడా చెప్పాలి. యు ఆర్ గివింగ్ అ డిఫరెంట్ పర్సెప్షన్ టు ద వ్యూవర్స్ కూడా కదా. నేను నాలాగే ఉంటాను. మనం ఎవరిని హర్ట్ చేయము ఇంటెన్షనల్లీ. అండ్ ఎప్పుడు ఒక ఆర్ట్ అంటేనే ఒక బ్యూటీ రిలేటెడ్ కాబట్టి ఎప్పుడు మనం నెగిటివ్ థాట్స్ రావు. సో ఏం చూసినా అది చాలా బ్యూటిఫుల్గా ఆర్ట్ వేస్తాం కాబట్టి మైండ్ కూడా అలాగే ఉంటుంది. స్ట్రెస్ ఉండదు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోను. అండ్ నేను ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోను. ఈవెన్ ఇప్పుడు నా ప్రాజెక్ట్, కమర్షియల్ ప్రాజెక్ట్ చేసినా కూడా మా అసిస్టెంట్లు, అన్న ఎందుకన్నా అంత ఈజీగా ఉంటావు, క్లయింట్స్ అంతా టైం అయిపోయింది అంటే పర్లేదు, మీరు రిలాక్స్, మీకు అనిపించినప్పుడే చేయండి, నేను మాట్లాడతా అని చెప్తాను. ఆల్వేస్ కూల్ ఉంటారు, మిగతా వాళ్ళని కూడా అలా ఉంచుతారు. అంతే, ఏముంటుందని టెన్షన్ పడితే. సో బట్ ఈ కంప్లీట్ జర్నీలో మీకు చాలా బాధపడి ఇది చేయలేకపోయాను అలా అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? అంటే మనం ఏదైనా చేయాలనుకున్నది డిలే అవుతున్నప్పుడు, లేకపోతే మనకు ఒక మనకు అర్థం కానప్పుడు, లేకపోతే కనిపించినప్పుడు, కొన్నిసార్లు బ్లాంక్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అసలు ఎందుకు చేస్తున్నా, ఏం చేస్తున్నామని ఒక్కొక్కసారి అలాగ అనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ ఓకే, అది మనం ఓవర్కమ్ ఇట్, దాంట్లో నుంచి ఎలా బయటికి రావడానికి మీరు ఎలాంటి చేస్తారు? లైక్ వర్క్ చేయడం అంతే. మీరు వర్క్ చేయకుండా మనం దాన్ని ఏది ఓవర్కమ్ చేయలేము. ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకా అదే. కాకపోతే ఇక్కడ ఒకటి పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుందండి. ఎట్లా ఉంటుందంటే ఒక ఆర్టిస్ట్గా, క్రియేటివ్ పర్సన్గా పాజిటివ్ చాలా పీక్స్లో ఆలోచిస్తాను, నెగిటివ్ కూడా అంతే డీప్లోకి వెళ్ళిపోతా. సో అది రెండు నాకు తెలుసు. అందుకనే ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు అది డీప్లో వెళ్తాను ముందే తెలుసు కాబట్టి ఇమ్మీడియట్గా నేను వర్క్ మొదలు పెట్టేస్తాను. ఆ థాట్ని నేను ఆర్ట్లో కన్వర్ట్ చేసినప్పుడు, విజువల్గా నా ఐస్కి కనిపిస్తున్నప్పుడు ఆ లైన్స్, డ్రాయింగ్స్ అన్నీ దాన్ని బ్రేక్ చేస్తుంది. అగైన్ మనం సాటిస్ఫాక్షన్ మోడ్లోకి వెళ్తాం. కరెక్ట్, అదే. సో వర్కే అండి. సో యూర్ డైవర్టింగ్ యువర్ నార్మల్ పీపుల్ లైఫ్కి, ఒక ఆర్టిస్ట్ లైఫ్కి డిఫరెన్స్ ఉంటుంది. అలా అయితే ఒక డే మీది ఎలా నడుస్తుంది, ఎలా జరుగుతుంది? లైక్ బికాస్ యూఆర్ క్యారింగ్ సో మెనీ ఎమోషన్స్ ఇన్ యువర్ బ్రెయిన్ కదండి. నెక్స్ట్ అవర్ ప్లాన్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. సో ఒక ఫ్లో ఉంటుంది, కానీ రైట్ వేలోనే. ఇప్పుడు మనం ఎలాంటి ఎనర్జీస్ని స్వీకరిస్తాం అనేది ఒకటి ఉంటుంది కదా, ఎలాంటి ఎనర్జీస్ని అబ్జర్వ్ చేస్తాము. సో అలాగా ఒక ఫ్లో ఉంటుంది. సో
అది ఇట్లా ఉంటుంది అనమాట లైఫ్, లైక్ హార్ట్ బీట్ హార్ట్ బీట్. అప్ అండ్ డౌన్. ఇప్పుడు కొంతమంది లైఫ్ ఇలా సెటిల్డ్గా ఉంటుంది, అంటే వాళ్ళు సెటిల్ అయ్యాడు రా అని, వాళ్ళ లైఫ్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటే ఏంటి ఇలా అయినా డాక్టర్ అదే మెడికల్ దాంట్లో డెడ్ అన్నట్టు, ఇట్లా ఉంటే లైఫ్ ఉన్నట్టు. సో ఆర్టిస్ట్ లైఫ్ ఇట్లే ఉంటుంది. అంటే ఆర్టిస్ట్ని కాదు, అలా లివ్ చేయడానికి ఎవరైనా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎలా ఉందంటే లైఫ్ని లివ్ చేయడం కూడా ఒక ఆర్టే. అది అన్నెసరీ మ్యాన్ మేడ్ బర్డన్స్ ఉంటాయి కదా మనం క్రియేట్ చేసుకునేవి, అవి అబ్జర్వ్ చేసుకోవాలి. అది నిజంగా అది మ్యాన్ మేడా లేకపోతే న్యాచురల్గా వచ్చిన ప్రాబ్లమా. సో ప్రతి ఒక్కకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. యాజ్ అ పెయింటర్, యాజ్ అ ఆర్టిస్ట్ మీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? మన సోషల్ రెస్పాన్సిబిలిటీని బేస్ చేసుకొని మన సొసైటీ మీద దాని ఎఫెక్ట్. ఆర్ట్తో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు, లీడర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాల్ ఠాక్రే ఉన్నారు, కార్టూన్లు వేశారు. కార్టూన్ దేని మీద వేశారు? సోషల్ రెవల్యూషన్ కోసం. కరెక్ట్. ఆయన ఎంత లెవెల్కి వెళ్ళారు, మొత్తం ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు, మొత్తం గవర్నమెంట్ని డిసైడ్ చేశారు ఆయన. అంటే ఒక ఆర్ట్ ప్రజల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఆర్ట్ ఎంత ఈజీ కమ్యూనికేషన్ అంటే జనాలకి లాంగ్వేజ్తో అవసరం లేదు. తమిళ్లో నేను ఒక వర్డ్ రాశాను అనుకోండి, ఎగ్జాంపుల్ అవార్డు అని చెప్పి తమిళ్లో రాశాను అనుకోండి, లేకపోతే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పీకాక్ ఉంది, పీకాక్ని తమిళ్లో రాశాను అనుకోండి, మీకు అర్థం అవుతుందా? తమిళ రాని వాళ్ళకి అర్థం కాదు. సో అలాగా వేరే లాంగ్వేజ్లో ఉన్నది మనకు రైటింగ్లో అర్థం కాదు. కానీ నేను పీకాక్ డ్రాయింగ్ గీసి అది చూపిస్తే ఎలాంటి వాళ్ళకైనా అసలు ఈ ప్లానెట్ మీద అందరికీ అర్థం అవుతుంది అది. సో ఆర్ట్ అంత ఈజీ కమ్యూనికేషన్, అందరికీ అర్థమయ్యేది. కాబట్టి దీంట్లో సొసైటీలో ఉన్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఆర్ట్లో కన్వర్ట్ చేసి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయవచ్చు, మన ఆలోచనలు చేంజ్ చేయొచ్చు. అక్కడ దాకా ఎందుకంటే గద్దర్ గారు కూడా ఆర్టిస్టే. ఒక మాటతో పాటతో ఎంతమందిలో విప్లవాన్ని తీసుకొచ్చారు, ఎంతమంది ఆయన నమ్మి వెళ్ళారు. పాట గద్దర్ గారి పాట అంటే ఒక ఎమోషన్ యాక్చువల్లీ. సో ఈరోజు దేవుడు ఎలా ఉన్నారనేది కూడా చూపించింది ఎవరు? ఒక నాలాంటి కళాకారు. ఆయన ఎలా ఉంటారనేది ఒక పెయింటింగ్ వల్లనో దాని వల్లనే పెయింటింగ్ వల్లనే అంతే. ఒక దేవుడు ఇలా ఉంటున్నారు, ఇలాగే ఉంటారు, ఇలాగే వాళ్ళ వేషధారణ ఉంటుంది, ప్రతి ఒక్కటి బికాస్ ఆఫ్ యువర్ పెయింటింగ్ చెప్పింది. అండ్ దాన్ని ఎలా ఫీల్ అవ్వాలనేది ఒక కీరవాణి పాటల్లో కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి అన్నమయ్య సినిమాలో ఆ పాటలు వింటే ఎలా ఉంటుంది? నిజంగా ఆ వైబ్రేషన్ ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది చూడండి. ఒక పాటతో ఆ టెంపుల్లో ఉన్న డీటీస్, ఆ విగ్రహాలు, అది ఒక ఆర్ట్. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక పాట. సో ఈ ఎవ్రీథింగ్ ఆర్ట్ అండి. సో అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మనం ఆర్ట్ అనేది ఒక టీచర్ లాంటిది. సో దాన్ని మనం సొసైటీ బాగుపడడానికి కూడా వాడవచ్చు. ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది సమస్యని ఆర్ట్లో చూపిస్తే ఖచ్చితంగా ఇంపాక్ట్ అందరిలోకి వెళ్తుంది. జనరల్గా పెయింటింగ్స్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జోవియల్ క్వశ్చన్ ఒకటి అడగబోతున్నాను. ఊపిరి సినిమాకి తీసుకుందాం. అందులో ఒక అర్థం కాని పెయింటింగ్ని హీరో వేసిన ఒక పిచ్చి గీతలు అంటారో మరి ఏమంటారో, అదొక అర్థం కాని పెయింటింగ్. జనరల్లీ ఒక ఆర్ట్ గురించి తెలియాలంటే ఒక ఆర్టిస్ట్ అయి ఉండాలని అంటారు. మీరు ఎలాంటిది ఎప్పుడైనా సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఇది నాకు అర్థం కాలేదు, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆర్టిస్ట్ అని? ఇట్స్ నాట్ నెసెసరీ ఆర్ట్లో ఏదో ఉండాలని ఆల్ ద టైమ్. ఎప్పుడు ఆర్ట్లో ఏదో ఒక మెసేజ్ ఉండాలి. కెన్ బి బ్యూటీ ప్రోడక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ పిచ్చిదే ఒక ఇంటీరియర్లో అలా వాల్ మీద పెట్టంగానే అది ఇంటీరియర్కి మ్యాచ్ అవుతుంది, ఆ ఫర్నిచర్కి, ఆ లైటింగ్స్కి అది మ్యాచ్ అవుతుందేమో. సో అది ఒక బ్యూటిఫుల్ అమ్మాయికి బొట్టు ఎలా అందం తీసుకొస్తుంది?
కరెక్ట్ కరెక్ట్. ఆ బొట్లో ఏముంటుందండి స్టోరీ, కరెక్ట్. కానీ అది బ్యూటీ తీసుకొస్తుంది కదా. హౌ యూ ప్రిసీవ్ అంటారు, ఎలా మీరు తీసుకుంటున్నారా ఆర్ట్ని. ఎస్, అది ఊపిరి సినిమాలు జస్ట్ సరదాగా ఫన్ కోసం చేశాను. మీకు అలా అర్థం కాని పెయింటింగ్ ఏదైనా చూసారా, ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారు? ఓకే. సో అడిగి తెలుసుకున్నారా, అలా తెలిసినప్పుడు ఓ ఇది ఇంత ఉంటుందా ఇందులో అని? ఆర్టిస్ట్ అక్కడ ఉంటే అడుగుతాను. ఆ ఆర్ట్ కంటే ఆర్టిస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా బాగుంటుంది. కరెక్ట్. అండ్ కొన్నిసార్లు ఆర్టిస్ట్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేనిది ఈ లిమిటెడ్ వర్డ్స్ ఉంటాయి, దాన్ని కంపోజ్ చేసే చేయాలి. ఏ నుంచి జెడ్ దాకా, ఆ నుంచి అమ్హా దాకా, ఈ వర్డ్సే కంపోజ్ చేసి చెప్పాలి. అది లాంగ్వేజ్లో. ఆర్ట్ దాన్ని బియాండ్ ఉంటుంది. ఎమోషన్ అనేది ఆ లాంగ్వేజ్ దాటి ఉంటుంది, అందుకే ఆర్ట్ బతికి ఉంది ఇంకా. కరెక్ట్. అది. సో అందుకని మనం కొన్నిసార్లు ఆర్ట్ని ఎక్స్పీరియన్స్ అయ్యి జస్ట్ అలా నేర్చుకుంటాం, చూసి చాలా విషయాలు అలా చూస్తుంటే తెలుస్తుంటాయి. మీరు ఖజురో టెంపుల్కి వెళ్ళండి, లేకపోతే మన ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ టెంపుల్స్కి ఈ శిల్పాలను చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఒకవేళ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారనుకోండి, మళ్ళీ డైవర్ట్ అయిపోతారు, దాని లెవెల్ తగ్గిపోతుంది. ఒక ఆర్ట్ అనేది వాళ్ళ మూడ్ని బట్టి అండర్స్టాండింగ్ ఉంటుంది. కొన్ని టెంపుల్స్లో అయితే వాళ్ళు ఫ్యూచర్కి ఒక 2000 సంవత్సరాల క్రితమే తర్వాత ఎలా ఉండబోతుందని కూడా అనుకొని చెక్కిన శిల్పాలను కూడా మనం చాలా చూస్తాం. ఎందుకంటే ఆర్ట్ అనేది ఏన్షియంట్ స్టోరీ అది. ఎందుకంటే అది హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్ట్ అవ్వకముందే ఆర్ట్ ఉంది. అంటే ఎందుకంటే అప్పుడు కంప్లీట్ ఫోకస్. ఇప్పుడు మీరు ఎల్లోరాలోకి వెళ్తే ఆ టెంపుల్ మొత్తం ఒక స్టోన్ కొండనే ఒక టెంపుల్లా స్కల్ప్ట్ చేశారు. మీరు ఇప్పుడున్న ఆర్టిస్టులు కొన్ని లక్షల కోట్లు ఇచ్చినా అలా చేయలేరు. ఇప్పుడు అసలు అలా కూడా లేదు. అంటే ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్గా ఫోకస్ చేయాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఫోకస్ ఎలా ఉండాలంటే మన జీవితం 100 ఏళ్ళు అయిపోవాలి, దాంట్లో 100 ఏళ్ళు 100 రోజుల్లో అయిపోవాలి. అంటే మీరు ఎంత ఫోకస్ చేస్తే అలాంటి టెంపుల్ చేసి ఉంటారు చెప్పండి. చూసారు అది వెళ్ళదాలో? చూసాను. అది మొత్తం పిల్లర్లు సహా లోపల డెప్త్ ఎవ్రీథింగ్ ఒక సింగిల్ స్టోన్లో చెక్కుంటూ వెళ్ళిపోయారు. కరెక్ట్. మరి అలాంటి ఆర్ట్ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నా? ఎందుకంటే ఇప్పుడు కమ్యూనికేషన్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. టీవీలో ఇప్పుడు సోషల్ మీడియా, ఫోన్లు, స్పెషల్గా ఫోన్ వల్ల బాగా డిస్ట్రాక్ట్ అవుతారు. సో ఆ డిస్ట్రాక్షన్ వల్లే మనలో పవర్స్ ఉంది ఇంకా. ఎందుకంటే మన జీన్స్లో, మన జెనెటిక్స్లో ఉంది ఆ పవర్. వాళ్ళు చేసింది మనుషులే కదా, వాళ్ళ నుంచే కదా మనం వచ్చింది. అది ఉంటుంది, యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు బికాస్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అంటారు. ఎస్, అంటే కాన్స్టెంట్గా ఫోకస్ మీద ఉండలేకపోతున్నాం. నేను కూడా అంతే. మీరు ఎలా అడ్వైస్ చేస్తారు? అలాంటి డిస్ట్రాక్షన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? దాంట్లో నుంచి ఎలా? ఎవ్రీడే ఉంటుంది. మీకు ఫోన్ ఉన్నంత కాలం అది జరుగుతూనే ఉంటుంది. సో ఆ లెక్కన ఆలోచిస్తే వాళ్ళ ఫోకస్లో మనం 1% వాడుతున్నట్టు, ఒక 10% వాడినా చాలా అద్భుతాలు చేస్తాం. అది సో అందుకనే ఆర్ట్ అనేది చాలా చెప్తుంది. అది లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే అది తక్కువ, సరిపోదు, ఆ వర్డ్స్ సరిపోదు. ఇప్పుడు ఒక్కోసారి నేను ఆర్ట్ బాగా వేయగలను, కరెక్ట్గా నేను కమ్యూనికేషన్ చేయలేకపోతానేమో, అప్పుడు అది డైవర్ట్ అవుతుంది కదా. అందుకనే బెటర్ ఏది అడగకుండా ఉండడం మంచిది. జస్ట్ ఆర్ట్ని ఆర్ట్ లాగా మీకు అనిపించింది అది మీ ఆర్ట్ లాగా, అది ఒక పర్టికులర్గా ఒకళ్ళు వేసిన ఆర్ట్ అని కాకుండా మీరు జస్ట్ ఆర్ట్ని చూస్తే ఆర్ట్ మీరు అంతే. ఇంకా అలా ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలుస్తుంది అన్నీ. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగబోతున్నాను ఇప్పుడు. ఒక పెయింటింగ్ దాని వాల్యూ వస్తే కొన్ని ల్యాక్స్ నుంచి క్రోర్స్, ఆక్షన్స్లో అయితే ఇంకా ఎక్కువ ప్రైస్కి కూడా నిజంగా అంత వర్త్ ఉంటాయా? ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు లివింగ్ ఆర్టిస్ట్ కంటే ఆర్టిస్ట్ పోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎందుకు చెప్పండి, గెస్ చేయండి. మేబీ వాళ్ళ మెమరీస్, వాళ్ళ మళ్ళీ ఆర్ట్ వేయడానికి వాళ్ళు ఉండదు. కరెక్ట్. రెండోది, అండ్ అంత ఎఫెక్టివ్గా జీవించి ఆర్ట్ వేసిన ఆర్టిస్టులది అది హిస్టరీలో అలా ఉంటుంది అన్నమాట. ఇంకా అవే సర్క్యులేట్ అవ్వాలి. ఎందుకంటే ఆర్టిస్ట్ ఇంపాక్ట్ అనేది తరతరాల నుంచి ఉంటూనే ఉంటాయి. సో అందుకనే అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆర్ట్ మీద అది ఇప్పుడు బంగారం జస్ట్ ఘన పదార్థం, జస్ట్ ఒక సాలిడ్ థింగ్. అది దాని మీద చాలా డబ్బులు పెట్టేస్తాం కదా. మరి ఒక రాయి మీదే అంత డబ్బులు పెడుతున్నప్పుడు ఒక ఆర్ట్ అది చాలా విషయాలు చెప్తుంది, చాలా విషయాలు.
నాట్ ఓన్లీ ఫర్ బ్యూటిఫికేషన్. మన ఏన్షియంట్ పీపుల్ ఎలా ఉన్నారనేది దేనివల్ల తెలిసింది? ఫోటోలు లిటరేచర్ లేని టైంలో కూడా వాళ్ళ ఆర్ట్ని బట్టి వాళ్ళు చెక్కిన శిల్పాలు ఆ టైంలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా బతికేవాళ్ళు, ఎలాంటి డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, ఇవన్నీ దేని ద్వారా తెలిసింది? ఆర్ట్. ఇప్పటికీ మనం అన్ని రకాల జరిగిన చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనం కంపల్సరీగా మ్యూజియంకి వెళ్ళాల్సిందే. వాట్ యుల్ ఫైండ్ దర్. మన పిల్లలకి ఇప్పటికీ కూడా మ్యూజియం టూర్స్ అనేది ఎందుకు ఉంటుంది? బికాస్ అప్పుడు ఆ కాలం నాటి వాళ్ళ అన్ని విషయాలు తెలుసుకోవాలి అన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్ట్ ద్వారానే నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. కరెక్ట్. సో ఇది అసలు కంప్లీట్ అసలు కంపేర్ కూడా చేయలేము. అసలు పనికిరాని బంగారంకే అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కన్వర్ట్ చేసాం మనం. మళ్ళీ అగైన్ బంగారాన్ని ఆర్ట్లా కన్వర్ట్ చేసి ఒక చైన్ లాగా ఆర్టిస్ట్కి చేస్తేనే దాని వాల్యూ మళ్ళీ. కరెక్ట్. సో అందుకనే ఆర్ట్ ఎవ్రీవేర్. చూసి వండర్ అయిన హయ్యెస్ట్ పెయిడ్ పెయింటింగ్ ఏంటి? మీరు ఇంత వెళ్ళిపోయింది ఇది అని అనుకునే అమేజ్ అయిన. వి హానెస్ట్, నేను అసలు ఈ కమర్షియల్స్ గురించి ఎక్కదండి, నేను అంత ఎగ్జైట్ చేయదు. అంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆర్ట్ అనేది ఉంటుంది. డబ్బులు రేట్లు అవన్నీ ఎక్కదు. అది ఏదైనా అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ. కరెక్ట్. సో యూ డెఫినెట్లీ నౌ యూ ఆడిబుల్ లైక్ అన్ ఆర్టిస్ట్. దట్స్ ట్రూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫలానా ఆర్టిస్ట్ పెయింటింగ్ మా దగ్గర ఉందనేది ఒక ప్రైడ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, బంగారం ఒక రాళ్ళ మీదే మనం డబ్బులు పెడుతున్నప్పుడు ఆర్ట్ని కూడా సేమ్ ఇప్పుడు దాని మీద ఎలా ఇన్వెస్ట్ చేస్తాం, ఆర్ట్ మీద కూడా అలాగే ఇన్వెస్ట్ చేస్తారు. సో మీరు ఆల్రెడీ దుబాయ్ అంటే ఇంటర్నేషనల్ ఒక ప్లాట్ఫామ్ మీదకి రీచ్ అయ్యారు. లైక్ మీ నెక్స్ట్ లైఫ్ అంబిషన్ అంటే ఒక 10 ఏళ్ల తర్వాత మీరు మిమ్మల్ని ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఏదైనా ఉన్నాయా? లేదంటే మీ ఫ్యూచర్లో నేను ఈ ప్లేస్లో ఉండాలి, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి అని అలా అనుకునే ఏదైనా? నేను ఒకటే ఉంటుందండి, అంటే మెటలిస్టిక్ రికగ్నిషన్ ఎలా ఉంటుందో నాకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే నేను డిసప్పాయింట్ అవుతాను. అది లోకం గుర్తించలేదు అనేది నా చేతిలో ఉండదు. నేను ఎంత ఎఫెక్టివ్గా నా లైఫ్ నేను జీవిస్తున్నాను, ఎంత ఎఫెక్టివ్గా నేను అనుకున్నది ప్రజెంట్ చేయగలుగుతున్నాను, ఆర్ట్లో కన్వర్ట్ చేయగలుగుతున్నాను, అంతవరకే నాకు సక్సెస్ ఉంటుంది. ఇంకా అనుకుంటాం నేను కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి అన్ని థింగ్స్ నాకు తెలుసు కాబట్టి మొత్తం యూనివర్సల్గా రికగ్నైజ్ వస్తే బాగుంటుంది అని ఖచ్చితంగా నేను చాలా అనుకుంటాను. కానీ దాన్ని సీరియస్ తీసుకోను. ఎందుకు తీసుకున్నానంటే అది సీరియస్ తీసుకుంటే అండర్ ప్రెషర్లో ఉంటుంది. ఆ ప్రెషర్ మనల్ని క్రియేటివ్గా ఆలోచించలేం, క్రియేటివిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది మీకు దానివల్ల ఫ్రీడమ్ పోతుంది. ఫ్రీడమ్ పోతే క్రియేటివిటీ పోతుంది. క్రియేటివిటీ కమ్స్ ఫ్రమ్ ఫ్రీడమ్. అది చాలా విలువైంది. ఫ్రీడమ్ అనేది చాలా విలువైంది ఒక ఆర్టిస్ట్కి. ఒక సర్కిల్లో పెట్టేసి చేయి అంటే చేయలేము. ఓకే, సో గో విత్ ద ఫ్లో అంటారు. ఎస్. ఇందాక నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్. యా. ఇందాక మీ పేరెంట్స్ విషయం వచ్చినప్పుడు మీరు వాళ్ళు ఒక చిన్న విలేజ్లో ఉంటున్నారు, అందరు అడుగుంటుంటారు మిమ్మల్ని, ఎందుకు ఇంకా మీరు అక్కడే ఉంచారు పేరెంట్స్ని, ఒక రెప్యూటెడ్ గెటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్, యూ గివ్ దెమ్ అన్ని లగ్జరీస్ వాళ్ళకి ఇవ్వచ్చు ఎందుకు అనే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుంటారని నేను అడుగుతారు. ఓకే, వాళ్ళకి ఏ సమాధానం చెప్పబోతున్నారు? చూడండి, ఇప్పుడు వాళ్ళు రైతులండి, వాళ్ళు ఆ పని చేస్తేనే వాళ్ళకి ప్రైడ్. రైతులు, ఫార్మర్ ఇస్ ఆర్ ప్రైడ్ వాళ్ళకి. అది అంటే ఆ నేచర్, ఆ మనుషుల మధ్య ఉంటేనే వాళ్ళకి నిజమైన జీవితం. వాళ్ళకి మీరు ఎన్ని బంగారం మీద కూర్చోబెట్టినా కూడా ఇక్కడ రారు, సిటీలో ఉండలేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరి అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ఉన్నామన్నది కాదు, ఏ ప్లేస్లో ఉన్నామనేది జనరల్ పర్సెప్షన్. కానీ మీరు దాన్ని బ్రేక్ చేయండి విత్ యువర్ వర్డ్స్. వాళ్ళు అక్కడే చాలా హ్యాపీగా ఉంటారు. 10 మంది మనుషుల మధ్య ఉండేటప్పుడు మీరు అన్నట్టు అన్ని లగ్జరీస్ని వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వవు. ప్రతి ఒక్కరు లగ్జరీస్తో హ్యాపీగా ఉండరు. ఇప్పుడు నేను సిటీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్లో ఉంటున్నాను, నాకు తెలిసిందే. కరెక్ట్. వాళ్ళు మా పేరెంట్స్ 10 రోజులు కూడా ఉండరు, అసలు ఉండరండి. ఎందుకంటే ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళకి లైఫ్ ఎక్కడ ఉందో అక్కడే ఉంటారు. మీరు 10 కోట్లైనా ఇవ్వండి, బంగారం మీద కూర్చోబెట్టండి, అయినా సిటీలో ఉండలేరు వాళ్ళు. ఒక ఆర్మీలోకి వెళ్ళిన వాళ్ళకి ఎలాగైతే ప్రైడ్ ఉంటుందో
ఆ రైతు పని చేసే వాళ్ళకి వాళ్ళ ప్లేస్లో ఉండి పని చేసుకోవడం అంతే ప్రైడ్, ఇష్టం కూడా వాళ్ళకి అక్కడ. సో వాళ్ళకి ఏదైనా జీవితం ఇక్కడ వాళ్ళకి పేదరికం అనిపిస్తుందేమో, వాళ్ళకి అక్కడ లగ్జరీ. 4 గోడల మధ్య బంధించి అపార్ట్మెంట్ కల్చర్ని ఇష్టపడకపోవచ్చు. అసలు అక్కడ వాళ్ళకి సూపర్ లగ్జరీ. అక్కడ వాళ్ళ నవ్వు ఇక్కడ వాళ్ళ నవ్వు చాలా తేడా ఉంటుంది. ఏదో పిల్లల కోసం వచ్చాము ఆర్టిఫిషియల్గా ఫీల్ మనకే అనిపిస్తుంది, వద్దులే ఇక్కడ వెళ్ళండి అని చెప్పి. అంటే మనమే వాళ్ళ కోసం వెళ్ళాలి. వాళ్ళు ఎంత దూరం ఉన్నా, ఎంత చిన్న విలేజ్లో ఉన్నా, ఎక్కడ రోడ్లు లేకపోయినా మనమే వాళ్ళ కోసం వెళ్ళాలి. పేరెంట్స్ ఆర్ గాడ్స్ అంటారు కదా, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. మన దగ్గర మనం తెచ్చుకోవడం కంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మనకు చూపించాలని ఆశ ఉంటుంది, కానీ ఏదో 1-2 డేస్ అంతే, కానీ ఇక్కడ సిటీలో ఉండాలండి. ఇప్పుడు గద్దర్ అవార్డ్ డిజైన్ చేసే టైంలో మీరు ఓన్గా సెల్ఫ్ డిజైన్ గీసారా, ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా? లైక్ తీసుకుంటే అది ఎలా? యాక్చువల్గా ఐడియాస్ డిస్కషన్కి నాకు ఒక సంయుక్త గారు అని చెప్పి మా అంటే బిజినెస్ పార్ట్నర్, తను చాలా హెల్ప్ చేశారు ఐడియా డిస్కషన్కి అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు అది మెంటలిస్టిక్ అవుతుంది, సోషల్ లైఫ్లోకి వెళ్తుంది, కొంచెం అవుటర్ లుక్ కూడా ఉండాలి కదా. దానికోసం డిస్కషన్లో అవ చేసుకుంటూ, డ్రాయింగ్ వేసుకుంటూ, ఇది ఎలా ఉంది ఏంటి, ఇది ఇలా చేస్తే బాగుంటుందని ఆ డిస్కషన్కి తను చాలా హెల్ప్ అయ్యారు. తను ఇంటీరియర్ డిజైన్ సంయుక్త గారితో సంయుక్తంగా ఒక డిజైన్ అనేది అందించారంటారు. ఐడియా డిస్కషన్, ఆ డిస్కషన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫామ్ తీసుకురావడానికి ఆ డిస్కషన్ చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ నాయక్ గారు. మీలో ఉన్న ఆర్టిస్టిక్గా ఒక విషయాన్ని ఎలా చూడొచ్చు, ఎలా మీ లైఫ్ ఉండింది, ఎలా అనేది అందరికీ అన్ని విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీరు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మన కల్చర్, మన ట్రెడిషన్ అన్నీ కూడా డిస్ప్లే అవ్వాలని, ఇంకా మీరు పైకి వెళ్ళి మీది ఎక్కడైనా పెయింటింగ్స్ మీవే కనిపించాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ది ఆర్ట్ విత్ ద ఆర్టిస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు బీ హానెస్ట్ విత్ శ్రావణి. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్ట్ ఎపిసోడ్స్ కోసం. థ్యాంక్ యూ.